మాకు ఎప్పుడు కూడా జీవితం కష్టాల్లోనే సాగుతోంది. ఈ కష్టాలు ఎలా కడతేరతాయో తెలియట్లేదు. ఎంత మంచిగా ఉన్నా, ఎంత మంచి ధర్మ మార్గంలో వెళ్తున్నా గానీ, ఎప్పుడు ఏదో ఒక ఇబ్బందే కలుగుతోంది. ఈ గండాలు, ఈ కష్టాలు, కడగళ్ళు, దరిద్రబాధలు అన్నీ పోవాలి అనుకునేటువంటి సందర్భంలో మనం నోచుకోవాల్సినటువంటి నోము గురించి తెలుసుకుందాం. రాబోతోంది మాఘమాసం. మాఘమాసంలో వచ్చేటువంటి శుద్ధ సప్తమి నాడే అంటే రథసప్తమి రోజే నోములన్నీ ప్రారంభం చేయాలి. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఎటువంటి నోములు నోచినట్లయితే మనకు ఉండేటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయో తత్సంబంధమైనటువంటి నోముల గురించి తెలుసుకుంటున్నాం గనక ఆ క్రమంలో ఈ రోజున ఇటువంటి కష్టాలను తొలగించుకోవడానికి గాను ఉపకరించేటువంటి గండాల గౌరీ నోము గురించి తెలుసుకుందాం. ఈ గండాల గౌరీ నోము చాలా తేలికైనటువంటి నోము. దీనికి సంబంధించినటువంటి కథను ముందుగా తెలుసుకుందాం. ఒకానొక రాజ్యంలో ఒక రాకుమార్తె, ఒక మంత్రి కుమార్తె ఉండేవారు. మంత్రి కుమార్తె రాకుమార్తె కన్నా అన్నింటా కూడా తక్కువది. హోదాలో కానీ, వయసులో కానీ, సిరి సంపదల్లో కానీ అన్నిట్లోనూ తక్కువదే. కానీ మంత్రి కుమార్తె చక్కగా భర్తతోనూ, పిల్లా పాపలతోనూ ఆనందంగా జీవిస్తుండేది. ఎప్పుడు సంతోషంగా కిలకిల్లాడుతూ, సంతోషంగా హాయిగా జీవనం సాగిస్తూ ఉండేది. కానీ రాజుగారి కుమార్తెకి మాత్రం ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు ఏడుపే, ఎప్పుడు కన్నీరే, ఎప్పుడు గండాలే. దీంతో విసిగిపోయింది రాకుమార్తె. ఇదేమిటి, నాకన్నా తక్కువగా ఉన్నవాళ్ళు బాగుండటం ఏంటి, నాకన్నా అన్ని విధాలా తక్కువగా ఉన్నవాళ్ళు బాగుంటే నేను కష్టపడటం ఏమిటని చెప్పని బాధపడి ఈ కష్టాలన్నీ పోగొట్టుకోవడానికి గాను రోజు గౌరీదేవికి పూజ చేసి అమ్మా నా కష్టం తీర్చు అని బాధపడుతూ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు గౌరీదేవికి సంతోషం కలిగి ఆ రాకుమార్తె యొక్క కల్లో కనబడి, అమ్మాయి నువ్వు పోయిన జన్మలో గండాల గౌరి నువ్వు నోచి దాన్ని పూర్తి చేయలేదు కనుక నీకు ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి, ఇప్పటికన్నా నువ్వు నొయ్యి నువ్వు చల్లగా ఉంటావు అని చెప్పి ఆశీర్వదించింది. ఆ తల్లి వాక్కులు అనుసరించి ఆ రాకుమార్తె అదే ప్రకారంగా ఆ నోమును ప్రతిరోజు కూడా చక్కగా చేసి ఒక సంవత్సర కాలం పాటు తనకున్నటువంటి కష్టాలన్నీ పోగొట్టుకుంది. ఇది చూసినటువంటి ప్రజలు ఆ రోజు నుంచి కూడా ఈ వ్రతాన్ని చేస్తూ వచ్చి తమకున్నటువంటి గండాలన్నీ పోగొట్టుకున్నారట. దీన్ని రథసప్తమి రోజు కానీ లేక మాఘపూర్ణిమ రోజు కానీ ప్రారంభం చేసి రోజు కూడా ఈ కథ చెప్పుకొని అక్షతలు వేసుకోవాలి. చేయవలసిందల్లా తేలిక చిన్న కథ. ఈ కథ చదువుకోవడం, తల మీద అక్షతలు వేసుకోవడం. ఏ నోములకు సంబంధించిన గ్రంథంలో అయినా సరే ఈ కథ ఉంటుంది. ఈ కథని చదువుకోవడం, తల మీద అక్షతలు వేసుకోవడం, ఇలా సంవత్సరం అంతా చేసిన తర్వాత వెంటనే ఉద్యాపన చేసుకుంటే మంచిది. లేకపోతే జీవితం అంతట్లో మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు ఉద్యాపన చేసుకోవచ్చు. ఉద్యాపన కూడా తేలిక. 5 సేర్ల నువ్వులు తీసుకోవాలి. సేర్ అంటే సుమారుగా 200 గ్రాములు. 5 సేర్ల నువ్వులు తీసుకొని వాటితో చిమ్మిరి తయారు చేసి వాటిని 13 ఉండలుగా కట్టుకొని తక్కెడలు ఏవైతే ఉంటాయో, తూకం దూసే తక్కెడలు ఉంటాయి కదా, అవి 13 తెచ్చుకొని ఒక్కొక్క తక్కెడలో ఒక్కొక్క చిమ్మిలి ఉండను ఉంచి, ఇలా ఉంచిన తర్వాత ఒకటి అమ్మవారికి ఇచ్చి మిగతా 12 కూడా ముత్తైదులకు వాయనం ఇవ్వాలి. ఇంతే ఉద్యాపన. ఇది జీవితంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. రథసప్తమి రోజు ప్రారంభం చేసి తిరుగు రథసప్తమి వచ్చేంత వరకు మాత్రం ప్రతిరోజు కూడా కథ చెప్పుకొని తల మీద అక్షతలు వేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. ఇలా చేసినట్లయితే కష్టాల్లో నుంచి, కడగలలో నుంచి, దరిద్ర బాధల్లోంచి, గండ దోషాల్లోంచి బయటపడడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అందుకనే ఈ నోము పేరే గండాల గౌరీ నోము. ఇటువంటి నోవును ఆచరించినట్లయితే కనుక వనితలందరికీ కూడా వచ్చేటువంటి ఇబ్బందులన్నింటిలోంచి బయటపడడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇటువంటి మరిన్ని పరిహారాలు, విశేషాలు తెలుసుకునే ముందుగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలిగి మెలుగుదాం. విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతగృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరः నారసింహ వపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వశర్వ శివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వరः స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాత విధాత ధాతురుత్తమః అప్రమేయో ఋషికేశ పద్మనాభోమర ప్రభుః విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠ స్థవిరో ధ్రువః అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రదర్దనః ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమః అనుత్తమో దురాధర్ష్య కృతజ్ఞ కృతిరాత్మవాన్ సురేశ శరణం శర్మ విశ్వరేతా ప్రజాభవః అధ సంవత్సరో వ్యాళ ప్రత్యయ సర్వదర్శనః